Hello everyone, welcome to another episode of Bate Buzz. This is pre-match analysis between Gujarat Titans versus Delhi Capitals played at Ahmedabad. We will discuss about our win predictions and MVPs from both teams. Srikanth bro, we'll start with you as usual. Thank you, Harish. I am going with DC ఎందుకంటే దే ఆర్ కమింగ్ ఆఫ్ అ గుడ్ రన్. జీటీ కూడా మంచి విన్నే ఉండే కానీ నాకెందుకో జీటీ విన్ పెద్ద ఫ్లూకులు వచ్చినట్టు అనిపిస్తుంది. వాళ్ళ వాళ్ళది పెద్ద ఏం లేదు వాళ్ళది. ఐ డోంట్ నో ఐ స్టిల్ డోంట్ థింక్ దట్ దే ఆర్ ఫేవరెట్స్ ఫర్ అట్లీస్ట్ టాప్ ఫోర్ ఫినిష్. అట్టిట్లా చేసి కొట్టుకొస్తున్నారు, ఏదో కింద మీద పడి వచ్చేస్తున్నారు. రాషిద్ ఖాన్ కొట్టి గెలిపించింది లాస్ట్ మ్యాచ్. హోప్ఫుల్లీ అది రిపీట్ అవ్వద్దు. ఐ నో డీసీకి కొన్ని ఇంజరీ అప్డేట్స్, ఇంజరీ వరీస్ ఉన్నాయి. మార్ష్ గార్డ్ ఎట్లాగో అవుట్ ప్రస్తుతానికి, వాడు బయటికి వెళ్ళిండు. వార్నర్ కూడా లాస్ట్ మ్యాచ్లో చేతికి దెబ్బ తగిలించుకున్నాడు, ఏదో ఒక షాట్ కొట్టబోయి. అది రెండు కాకుండా వాళ్ళకి గుడ్ థింగ్ ఏంటంటే ఫ్రేజర్ ఇంకానేమో మన స్టబ్స్ ఉన్నారు, బ్యాకప్ బాగానే ఉన్నారు ఫారెన్ ప్లేయర్స్కి. వార్నర్ అవుట్ అయితే మాత్రం ఏం చెప్పలేము. ఐ డోంట్ నో, వాడు వచ్చి బ్యాటింగ్ చేసి వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దీస్ ఇంజరీస్, ఇవి కాకుండా డీసీ ఎందుకు ఫేవరెట్ అంటే దేర్ సో కాల్డ్ రిటర్న్ ప్లేయర్స్ వచ్చినారు కదా, పృథ్వీ షా ఇంకనేమో పంత్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ దే ఆర్ ప్లేయింగ్ బ్యాక్ ఇన్ T20 అండ్ ఐపీఎల్. వాళ్ళు బాగా ఆడుతున్నారు. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు షైన్ సో గుడ్ బాగా ఆడుతున్నారు. అండ్ మోరోవర్ వాళ్ళ దేశీ బౌలర్స్ ఖలీల్ గాడు చాలా బాగా వేస్తున్నాడు. అండ్ కుల్దీప్ యాదవ్ బ్యాక్ కాబట్టి, సో ఐఎమ్ నేను ఎందుకు డీసీ గురించి మాట్లాడుతున్నా అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ డీసీ అండ్ పిక్ వై ఆమ్ పికింగ్ డీసీ అని. ప్లస్ నీకు పెద్ద గ్రౌండ్ అహ్మదాబాద్లో, ఐ నో. సో స్పిన్నర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. ప్లస్ ఖలీల్ కొంచెం స్వింగ్ చేస్తున్నాడు అప్ రైట్ వెన్ దే ఆర్ బౌలింగ్ ఇన్ ఫస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్. ప్లస్ ఈసారి ఈ సీజన్లో ఖలీల్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద పిక్ ఆఫ్ బౌలర్స్ పవర్ ప్లేలో టు పిక్ వికెట్స్. అందుకే ఐఎమ్ గోయింగ్ విత్ ఖలీల్ గిల్ గాని లేపేస్తే ఇట్ విల్ బి అమేజింగ్ టు వాచ్. సో మై పిక్ అది. నా MVP కూడా ఐఎమ్ గోయింగ్ విత్ ఖలీల్. Thank you, Srikanth bro. Praveen bro. Yeah, uh, I will pick GT. Uh, వాళ్ళ హోమ్ రికార్డ్ ఈజ్ ఆల్వేస్ గుడ్, మోస్ట్లీ విన్ అవుతారు. మై ఎంవిపీస్, ఐ థింక్ మిల్లర్ ఈస్ బ్యాక్ టుమారో. సో వాడు ఐల్ పిక్ మిల్లర్. హీ విల్ స్ట్రెంగ్థెన్ జీటీ మిడిల్ ఆర్డర్. దే ఆర్ వెరీ బ్యాడ్. They are in very bad phase right now. Second down, third down. I think they should get rid of 3D as soon as he is out of the team. GT will do wonders. They should continue with Abhinav Manohar if impact కావాలంటే. Otherwise, they should get rid of both of them. Uh, and Kane should sit back. Wade also, I think he will sit back. Saha also. Uh, but yeah, with Wade going out, Miller coming in, I think GT has better options to win. While a bowling ఎట్లాగో స్ట్రాంగ్ ఉంది, సో ఐ థింక్ జీటీ విల్ విన్ ఈజీలీ అని అనుకుంటున్నా. అన్లెస్ సమ్ సడన్ సిపాయి ఏమంటాం కదా, అట్లేమో అయితే తప్ప. ఇట్స్ ఎన్ ఈజీ విక్టరీ ఫర్ జీటీ టుమారో. Thank you, Praveen bro. Chanti bro. జీటీ జీటీడీసీలో ఎవరు ఇంపాక్ట్ గా ఉన్నారు అని ఆలోచిస్తున్నా. ఇందాక నుంచి ఇద్దరు మాట్లాడుతుంటే ప్రవీణ్ బ్రో చెప్పినట్టు జీటీలో బౌలర్స్ ఎవరున్నారా అని ఆలోచిస్తున్నా. నీకు ఉమేష్, స్పెన్సర్, రషీద్ ఖాన్ కాకుండా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ బౌలర్ ఎవరున్నారు ఇప్పుడు? వేడ్ ని కూర్చోబెట్టి మిల్లర్ ని తీసుకొస్తే అని మోహిత్ శర్మ ఆలోచిస్తున్నా. మోహిత్ శర్మ ఆ మోహిత్ శర్మ, సమ్వన్ మిస్సింగ్ ఏదో కూడా చూస్తున్నా. ఓకే, మోహిత్ శర్మ, గాట్ ఇట్. ఐ థింక్ మిల్లర్ ఇస్ కమింగ్ ఇన్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ నోట్ టు సిట్. ఎందుకంటే అహ్మదాబాద్ లాస్ట్ ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్ లో స్పిన్నర్స్ గాట్ లెస్ వికెట్స్ అండ్ సీమర్స్ గాట్ మోర్ వికెట్స్. జస్ట్ దిస్ ఐపీఎల్ పట్టుకుని నేను ఆలోచిస్తున్నా ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్ లో. సో ఐ థింక్ దే విల్ సిట్ నూర్ అండ్ బ్రింగ్ మిల్లర్. అండ్ ఐ థింక్ వేడ్ విల్ ప్లే. సాహా is స్టిల్ నాట్ ఫిట్ అనుకుంటున్నా. సో సాహా విల్ సిట్. సో విత్ దాట్ వాళ్ళకి బ్యాటింగ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సాహా లేడు కాబట్టి వేడ్, గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్
You have Tewatia, you have Shah Rukh Khan as an impact player. So I think I'm going with GT. There is no doubt in it, but just looking at the options, and DC ki I think Warner Mama is injured and Marsh is out. So if వాళ్ళిద్దరిని తీసేస్తే బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే పృథ్వీ షా అండ్ ఫ్రేజర్, రిషబ్ పంట్, స్టబ్స్. ఓకే, దీస్ ఆర్ ద 4 players. అండ్ కావాలంటే హోప్ వస్తాడేమో, మేబీ హోప్ విల్ బి ప్లేయింగ్. I don't know how strong Hope will be, but I don't see there is a batting strong order for them compared to GT. Bowling లో ఖలీల్ అందరు ఉన్నారు కానీ గిల్ హ్యాస్ ఎ గుడ్ what do you say record against DC bowlers. ఇషాంత్ శర్మ, కుల్దీప్, అక్షర్ వీళ్ళందరితో గిల్ కి మంచి రికార్డ్ ఉంది. సో దట్ షుడ్ నాట్ బి బాదరింగ్ గిల్ అని నా ఫీలింగ్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. బట్ నేనైతే నేను గిల్ ని పిక్ చేస్తున్నా MVP కింద. And from DC, I'll go with Shah. Just he's been doing good and చెప్పేసి. And my winner will be GT. Thank you, Santi bro. Yeah, నాకు తెలిసి జీటీ ఫేవరెట్స్ అయినా ఐ థింక్ ద ఓన్లీ చేంజ్ దే హ్యావ్ డీసీ హ్యాస్ ఈజ్ వార్నర్ అండ్ లేడు అండ్ మార్ష్ లేడు. బట్ వార్నర్ అండ్ మార్ష్ ఈ సీజన్ పెద్ద ఏం ఆడలేదు. వార్నర్ ఇట్లా ఒక మ్యాచ్ తప్ప అదర్ మ్యాచెస్ ఇట్లా ఏం పెద్ద ఆడలేదు. సో ఐ డోంట్ థింక్ డీసీ విల్ హ్యావ్ మచ్ ఆఫ్ అన్ ఇంపాక్ట్ వితౌట్ దెమ్. సో సో అందుకని ఐ థింక్ ఐఎమ్ పికింగ్ డీసీ. ఈవెన్ దో జీటీ ఆర్ ఫేవరెట్స్ ఇన్ అహ్మదాబాద్, ఐ థింక్ వాళ్ళు లేనందువల్ల ఐ థింక్ డీసీ వుడెంట్ బికమ్ ఎనీ లెస్ స్ట్రాంగ్ ఇన్ మై ఒపీనియన్. నా పిక్స్ వచ్చేసి ఐ థింక్ ఇట్ వుడ్ బి బిట్వీన్ పంత్ అండ్ స్టబ్స్. జేమ్స్ మెగ్గర్ట్ ఐ డోంట్ నో, ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడిండు. ఐ స్టిల్ వెయిట్ ఫర్ హిమ్. ఒక 2-3 మ్యాచెస్ చూసిన తర్వాతనే ఐ థింక్ ఐ పిక్ హిమ్. బట్ అదర్వైజ్ పంత్ అండ్ స్టబ్స్ ఫ్రమ్ డీసీ ఆర్ మై పిక్స్. అండ్ జీటీ నుంచి ఐ సాయి సుదర్శన్ పిక్ చేస్తాను ఎవ్రీ మ్యాచ్, ఎవ్రీ జీటీ మ్యాచ్. ఐ స్టిల్ గో విత్ హిమ్. అండ్ దెన్ maybe Gill, but Sai Sudarshan will be my MVP from GT. So yeah, 2-2 again, to Delhi to GT. But so let's see how it goes. So yeah, that's our pre-match analysis between Gujarat Titans versus Delhi Capitals. We'll come back with another episode of But a Buzz. Please do like, share, and subscribe.